అందరికీ నమస్కారం. మదిర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. మరి దాదాపు 1000 సంవత్సరాల స్వయంభూ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు. చాలా పెద్దగా, చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఆలయం ఉంది. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయం యొక్క దీవెనలు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు, ప్రతి ఒక్కరు ఈ గుడిని తమదిగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం, ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం, ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా వారంతో వారు పనిచేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇదే ఒరవడి కొనసాగాలి. మన వారసత్వంగా వచ్చినటువంటి సంస్కృతి, గుడి కావచ్చు, గోపురం కావచ్చు, పండగ కావచ్చు, ఊరి సాంప్రదాయం కావచ్చు, దాన్ని కాపాడుకునేటటువంటి మంచి సంస్కృతిని ఇక్కడి ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు వచ్చాము. మొదట మధుర నుంచి ప్రారంభించాము. ఆ తర్వాత వైరా వెళ్తాము, సత్తుపల్లి వెళ్తాము, వెళ్తూ ఖమ్మం, పాలేరు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి రేపు సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలను కూడా చేపడతాం. ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు. ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళే. అదేవిధంగా వాళ్ళ యావత్తు జాగృతి కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చాం. మాకు కూడా భగవంతుడు అంత శక్తినిచ్చి ఖచ్చితంగా ప్రజలకు సహాయం చేసేటటువంటి శక్తిని మాకు ఇస్తాడని చెప్పి నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెడ్డి గారు మీ మీద మీడియా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మీ మీద కామెంట్ చేశారు మీడియా సమావేశాలు. హరీష్ రావు గారిపై విమర్శించకూడదు, పార్టీ మొత్తం స్పందించాలి. ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జనరల్ గా ఎప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చినా, అది నా మీద వచ్చినా, ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా అని ప్రజలు కూడా గమనిస్తారు. సరే, మనకిప్పుడు 100 మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసము మాట్లాడతారు, మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్, క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని. అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి తిప్పిస్తాం, పిట్ట మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు, ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా, ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా? అంటే ప్రధానంగా ఒకటండి, జనరల్ గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడడం జరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్ లో జరిగింది నేను అనుకోవడం అయితే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క పథకం రావట్లేదు, పెన్షన్ పెరగట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు, 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు. అయినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం. బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా ఎందుకు వస్తలేదు, 200 యూనిట్లు కరెంట్ అన్నారు, గ్యాస్ బండ్ అన్నారు, ఏది కూడా రాని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ మేము ముందుకు సాగుతాం. మేడం, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవిత గారు పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చా?